మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ షీటీం కార్యాలయాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, గృహహింస, ఫోక్సో కేసుల బాధితులకు ఒకే చోట వైద్య, న్యాయ, మానసిక సహాయం అందించి వారిలో ధైర్యం నింపడమే ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశమన్నారు. మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేసే షీటీమ్స్ కోసం అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విమెన్ సంబంధించినటువంటి గృహహింస సంబంధించిన ఇష్యూలు కానీ, చైల్డ్ హెరాస్మెంట్ అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మామూలుగా విక్టిమ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకున్న పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంటిమిడియేట్ కావచ్చు ఆ వాతావరణంతో. కాబట్టి వాళ్ళు మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పకపోవచ్చు, చెప్పినా కానీ కొన్నిసార్లు మా వాళ్ళ మీద అనుమానం ఉండొచ్చు, అంటే పోలీసు వాళ్ళ మీద. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక సుమారు 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్ను హైదరాబాద్లో మొదలుపెట్టినాము. అట్లా ఆ విధంగా కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళకి కేసు బుక్ అయినప్పటి నుంచి ఛార్జ్షీట్ అయ్యేంత వరకు కూడా, అట్లాగే తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ అయిన తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పటి వరకు కూడా మొత్తం ఈ భరోసా సెంటర్ వాళ్ళు వెంబడి ఆ కేసులు ముందుకు తీసుకుపోతారు. సో పోలీస్ స్టేషన్ యొక్క పాత్ర తక్కువ. ఛార్జ్షీట్ వేసే వరకు, ఎఫ్ఐఆర్ బుక్ చేసే వరకు పోలీస్ స్టేషన్ పాత్ర ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో మొత్తం వీళ్ళే చూస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకు వాళ్ళ పిల్లలతోని, తర్వాత పెద్దలతోని, ముఖ్యంగా ఆడవాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఇది పెట్టినాము. ఇది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది భారతదేశంలోనే ఈ భరోసా సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో మిగతా చోట్ల కూడా దీన్ని అనుకరించారు. చాలా ప్లేస్లలో ఈ సంస్థలో ఈ భరోసా సెంటర్లు